జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 17వ తేదీ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21 నుండి 33 వచనాలలో దేవుని యొక్క వాగ్దానం 33వ వచనము, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. అవును, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం దీవించబడతాం. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనములో యథార్థవంతులకు ఆయన తోడై ఉండును. అవునండి, మరి పోతీఫరు ఇంట్లో ఉన్న యోసేపు తన గృహములో యథార్థంగా ఉన్నాడు. అలాగనే పోతీఫర్ భార్య యొక్క విషయంలో కూడా యథార్థంగా ప్రవర్తించాడు. తాను ఇప్పుడు కూడా అపవిత్రంగాను అవిధేయుడిగా కనపడటం లేదు. అవును, మనము యథార్థంగా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ తోడై ఉన్న విషయంలో ఎలా ఉంటుంది అంటే, మరి యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు బానిసగా వెళ్ళాడు. తర్వాత అతనికి పర్సనల్ అసిస్టెంట్ అయ్యాడు, అంటే విచారణకర్త అయ్యాడు. ఒక చోటకి వెళ్ళేటప్పుడు దాసుడిగా వెళ్ళాడు, కానీ తర్వాత ఆ ఇంట్లోనే అధికారిగా అవుతాడు. జైలుకి వెళ్ళాడు, జైలు ఖైదీకి వెళ్ళాడు, తర్వాత వార్డెన్గా పనిచేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆహారము మరి పంచిపెట్టేటప్పుడు సమస్తమును ఆ యొక్క జైలు అధికారి మరి యోసేపుకు అప్పచెప్పాడు. చూడండి, దేవుడు తోడుగా ఉంటే శ్రమలో కూడా అధికారంగా ఉన్నట్టే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అందుకే చివరికి ఆయన ఐగుప్తు దేశానికి అనగా ఫరో ఇంటికే అధికారి అయ్యాడు. ఇక దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఒకటి యథార్థవంతులకు, రెండోది మొదటి సమయాలు 18:14లో దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అవును, మంచి బుద్ధి కలిగిన వాడు. మరి స్వయాన తన మామగారు మరి సౌలు రాజు గారు అతన్ని దావీదుని తరుముతూ వచ్చిన అపకారం చేయాలనుకున్న మంచి బుద్ధి కలిగి తను ఎప్పుడు కూడా మరి శిక్షించలేదు. అందుకే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసపోయాడు. అపకారం చేసే వాళ్ళేమో నీరసంగా కిందకు దిగజారిపోతారు. మరి యథార్థంగా సుబుద్ధి కలిగిన వారు అంతకంతకి వర్ధిల్లుతారు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ దినం నీకు తోడుగా ఉంటాడు. ఆయన సమస్త విషయాలు నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తాడు. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూస్తే 30వ వచనం, అవిధేయత. అంటే అవిధేయత అనేది దేవుని మాట మీదను దేవుడు ఇస్తానన్న దాన్ని మరి నమ్మకపోవటం. బాగా గమనించండి, అవిధేయత మనిషిని పాపంలోకి, అలాగనే దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేయటం. విధేయత మాట వినటం, అవిధేయత మాట మీద తిరుగుబాటు చేయటం. అవిధేయుడైపోయాడు. చూడండి, రహాబ్ అనే వేశ్య మరి వేగులు వారిని విశ్వాసంతో చేర్చుకుంది. ఆ ఎరుకో పట్టణాన్ని దేవుడు వాళ్ళకి అప్పచెప్తాడని, మరి ఎరుకో పట్టణంలో ఉన్న మనుషుల్ని కత్తివాత చేత నశింపు చేస్తారని తెలుసుకొని విశ్వాసముతో రహాబు మరి ఆమె ఏగులు వారిని చేర్చుకున్నట్టుగా హెబ్రీ 11:31లో రాయబడింది. అక్కడ అవిధేయులతో పాటి నశించలేదు, వారందరూ నశించిపోయారు. కానీ రహాబు తన కుటుంబం కాపాడబడింది. అవిధేయత అంటే దేవుడి మీద నమ్మకం. మరి సౌలు కూడా దేవుడికి అవిధేయత చూపించాడు, రాజు పదవి పోగొట్టుకున్నాడు, చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. జాగ్రత్త, అవిధేయత వలన అవిశ్వాసము, అంటే అవిధేయత అనేది ఒక అవిశ్వాసంతో సమానం. మరి కానాను దేశాన్ని 12 మంది చూశారు, కానీ 10 మంది మాత్రం చెడ్డ సమాచారం మనం వెళ్ళలేము అన్నారు. కానీ కాలేబు యెహోషువ అయితే వెళ్తాము అన్నారు. మిగతా వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చింది.
జాగ్రత్త. అవిధేయుడిగా ఉండవద్దు, విధేయుడిగా ఉండు. దేవుడు దీవిస్తాడు. చివరిగా ఆజ్ఞ 32వ వచనం, ప్రార్థనలో కలిసి పోరాడాలి. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆది అపోస్తలు కూడా అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో వారు కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రత్యక్షత అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని బర్నబాని సపరేట్ చేయండి, నా కొరకు ప్రత్యేకపరచండి, సేవ నిమిత్తం వాళ్ళని వాడుకుంటానన్నాడు. అవును, మరి బైబిల్లో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములో హామాను యూదులందరినీ చంపాలి, నశింప చేయాలి, వారిని ఉండకూడదని కంకణం కట్టిన హామాను మీద మరి యూదులందరూ కలిసి మహారోధంలోను దుఃఖములు కలిసి పోరాటం చేశారు, ప్రార్థన చేశారు. మరి ఎస్తేరు కూడా నా నిమిత్తం ప్రార్థన చేయండి, ప్రాణం పోయినా సరే రాజు పిలిచినప్పుడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలవకుండా వెళితే మరణం సంభవించేదేమో, ఒకవేళ మరణం సంభవించిన నేను నా యొక్క జాతి కొరకు నేను వెళ్తాను అని చెప్పి 3 దినాలు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తే రాజు కనికరించాడు. హల్లెలూయా. అవునండి, మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించే దేవుడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు, అద్భుతం చేసేవాడుగా ఉన్నాడు. ఇద్దరు కూడి నడిస్తే ఎంత బాగుంటది అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థనలో పోరాడితే దేవుడు గొప్పగా సహాయము చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పటివరకు నీ కృపలో నీ దయలో నాయన ఏ దినం నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు మాకు తోడై ఉండే దేవుడి నాయన, అవిధేయత లేకుండా ఎప్పుడు నాయన నీ మాటకు లోబడి జీవించే వాళ్ళముగా దయచేయమని కోరుతున్నాం. ప్రార్థనలో పోరాటం దయచేశారు అయ్యా, ప్రార్థనలో కలిసి పోరాడే వాళ్ళముగా దయచేయమని, వింటున్న బిడ్డలకి క్షేమము భద్రత దయచేయమని అయ్యా, వారిని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును కాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమె.